ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నప్పుడు చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. మనందరం చూస్తున్నాం. నిన్నటి రోజున మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా అవినీతి చేశారని ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలకి తామేదో చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చడం మానేసి ఈరోజు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కేసులు పెడుతూ జైల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తీసుకొచ్చి ఈరోజు నడపడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మద్యం పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఎవరు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డిక్షనరీల పర్మిషన్ జగన్ గారు టైంలో అవే నడిచినాయి. కానీ గతంలో కంటే కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కంటే జగన్ గారి పరిపాలనలో ఎక్కువ ఆదాయం అనేది రావడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి అనేది జరగలేదు. ఈరోజు వీధి వీధిని వాడవాడల బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజలందరూ కూడా మద్యం మత్తులో ఉండాలి, కుటుంబాలు నాశనం అవ్వాలని ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి గొప్ప గనుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అరికట్టి విడతల వారీగా తగ్గించాలి, దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని ఇంత దుర్మార్గంగా ఈరోజు పరిపాలన నడుస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులందరూ కూడా ఈ అరాచకమైనటువంటి పరిపాలన నిరసిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆలోచనతో రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఖండిస్తూ వెంటనే మిథున్ రెడ్డి గారిని విడుదల చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ఏ స్థాయికి తారాస్థాయికి చేరుకునే విధంగా ఒక
లోక్సభలో మరి వైఎస్ఆర్సిపి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మరి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా ఏ రకంగా అరెస్ట్ చేశారన్నది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారంటే ఏ విధమైన ఛార్జ్ షీట్లు లేకుండా, మరి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, మరి వాళ్ళ సొంత ఎవిడెన్స్ ద్వారా ఈ సిఐడి అని మరి వాళ్ళ ద్వారా ఈరోజు రాజంపేట మరి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే తరతరాలుగా మరి చిత్తూరులో మరి పెద్దిరెడ్డి గారి మరి కుమారుడిగా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎటువంటి అవినీతి మచ్చలేని కుటుంబంగా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉంటున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న వాళ్ళ అనుచర వర్గాన్ని అందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న పోరాటాల గురించి ఆయన ఆగిపోతారనుకుంటున్నారు. కానీ సూర్యుడి మీద మనం వెలుగుని మనం ఆపాలనుకుంటే ఎవరో ఆపలేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న వ్యక్తుల మీద మీరు ఎటువంటి విధంగా కేసులు పెట్టినా అది రాబోయే రోజుల్లో మీకు అదే విధంగా అంత రెట్టింపు విధంగా తలిగే విధంగా మరి ఉంటాయని చెప్పని నేను తెలియజేస్తాను. ఎందుకంటే పార్లమెంట్లోనే ఎంతో హోందాగా మరి ఉండే వ్యక్తిని ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలను నేను కోరుతున్నాను. ప్రతిపక్షాలు వాళ్ళని అనగదొక్కాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనకు త్వరలోనే సమరగీతం పాడి రోజులు దగ్గర పడతాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే మరి ఈ పాదయాత్ర కూడా చేస్తారు. మీ చేస్తున్న అరాచకాల మీద ప్రజలు త్వరలోనే అంటే ఏంటంటే మీరు మంచి చేస్తారని ఈ రోజు వరకు కూడా కార్యకర్తలుగా నాయకులుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము కూడా ఇంట్లో ఉన్నాం. ఈ రోజు వరకు ఏంటంటే మీరు ప్రజలందరికీ మంచి చేయాలని, కానీ ఈ రోజు మీరు చేస్తున్నది ఒకటే పరిపాలన, లాండ్ ఆర్డర్ని అడ్డు పెట్టుకోండి ఒక అరెస్టులు తప్పించి మీరు ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఏది చేశారని చెప్పని ప్రజల ముఖంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, కానీ హామీలు ఏమీ లేవు. ఏ హామీ అడుగుతారని రోజుకొకళ్ళనే ఒక కుట్రలో భాగంగా అరెస్ట్ చేసి మరి ఈ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా దిగజారిపోయిందని చెప్పి నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఈరోజు మరి మోడీ గారు ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన ఆలోచించండి, ఏ విధంగా జరుగుతుందని ఆలోచించండి. ఒక పార్లమెంట్ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మరి ఒక శాసనసభాపతి మరి పార్లమెంటు మరి ఆమోదం ఉండాలి. మరి ఎటువంటి ఆమోదం ఇచ్చిందో మీరు అని చెప్పని ఈ కేసులో మరి నాకు తెలియదు. ఎందుకంటే మరి అటువంటి వ్యక్తిని, విజ్ఞత కలిగిన వ్యక్తిని, ఎంతో ఓబీడియంగా సిన్సియర్గా రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారంటే రాబోయే రోజుల్లో మీరు ఎంత ఇటువంటి వ్యక్తుల్ని మా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారంటే మీ మీద ఎన్ని కేసులు ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి అని నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటాలు లాగా జరుగుతూ ఉంటాయని తెలియజేస్తాం. మేము వెనుకడిగేసే ప్రసక్తే లేదు అని చెప్పి ఈరోజు ఆచంట నియోజకవర్గ కార్యకర్తల మనస్సాక్షిగా మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు మార్టర్ సెంటర్ లో నిరసన తెలియజేస్తున్నామని చెప్పని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, నశించాలి కూటమి వైఖరి, నశించాలి కూటమి వైఖరి, నశించాలి కూటమి వైఖరి. విడుదల చేయాలి మిథున్ రెడ్డి గారిపై బేషరతుగా కేసు వెంటనే విడుదల చేయాలి. మిథున్ రెడ్డి గారిని వెంటనే రద్దు చేయాలి. బేషరతుగా మిథున్ రెడ్డి గారి మీద అక్రమ కేసుని ఎత్తివేయాలని మరి ఇలా సందుకి బెల్ట్ సాబులు ఇచ్చి మరి ఈ వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తున్నారనే విషయం మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి నిజాయితీగా పనిచేసే కార్యకర్తల పైన మరి ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మయందూరి అందరూ అలా ఉండండి, పర్లేదు. విడుదల చేయాలి. వడ్డెలాలి.